కూడొచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాల వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కానింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించెను. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కానింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో నుండి మనము దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములను చూడగలము. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి యెరికో పట్టణమునకు వెళుచున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? యెరికో పట్టణమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి వెళ్తున్న సమయంలో ఆ యొక్క గ్రామానికి వెళ్ళేటటువంటి వీధిలో, ఆ వీధి పక్కన, త్రోవ పక్కన ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. అతను చిన్ననాటి నుండి గుడ్డివాడు, చిన్నప్పటి నుండి అంధుడు, చూపు లేనటువంటి ఒక అనాథ. అయితే ఆయన వయసు పెరిగే కొలది ఈయన చాలా సమస్యకు గురయ్యాడు. చిన్నప్పుడు చూపు లేనప్పటికీ కూడా తల్లిదండ్రులు బాగానే చూసుకున్నారు. తల్లిదండ్రులు చక్కగా పోషించారు. అయితే ఎప్పుడైతే ఇతను మనిషి వయసులో ఎదిగాడు, ఈయన ఎదిగే కొలది తల్లిదండ్రుల వయసు పెరిగింది. వారు వృద్ధులయ్యారు. వృద్ధులైన తర్వాత వయసు వచ్చినటువంటి ఈ గుడ్డివారిని తల్లిదండ్రులు పోషించే స్తోమత లేక ఆ యొక్క గ్రామమునకు దగ్గరలో ఉన్నటువంటి త్రోవ పక్కన, యెరికో గ్రామమునకు వెళ్ళేటటువంటి త్రోవ పక్కన ఆయనను దిగిపెట్టి అక్కడ ఉదయం పూట అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు అతను అక్కడ అడుక్కునేవాడు. అడుక్కుంటూ ఏదైనా ఎవరైనా కనికరించి రూపాయి 2 రూపాయలు ఇస్తే తీసుకునేవాడు. సాయంత్రం అయ్యేసరికి ఎంతో కొంత అతనికి డబ్బు దొరికేది. ఆ డబ్బు ద్వారా అతను పోషింపబడేవాడు. ఇటువంటి సందర్భంలో ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద జీవించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుంపులుగా జనాలు కూడుకునేవారు. ఆ రోజు ఎప్పుడూ లేనటువంటి గుంపు, ఎప్పుడూ లేనటువంటి జనాలు యెరికో పట్టణంలో కూడుకున్నట్టు ఇతను గ్రహించాడు. ఎవరు? ఈ యొక్క బర్తిమై అనేటటువంటి గుడ్డివాడు. గ్రహించిన తర్వాత పక్కనున్న
వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఎందుకు ఈరోజు అంతమంది జనాలు మన గ్రామంలోకి వచ్చున్నారు, అంతమంది ప్రజలు మన యొక్క ఈ యొక్క గ్రామానికి చేరుకొని ఉన్నారు అని అడిగినప్పుడు, నజరేయుడైన యేసుక్రీస్తు మన గ్రామానికి వచ్చి ఉన్నారు, ఆయన ఈ మార్గం గుండా వెళుచున్నారు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆయన ప్రభు అయిన క్రీస్తును పిలవడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు చదవండి, చూడండి 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కానిపోమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుచున్నాడని తెలిసిన వెంటనే ఆయన ద్వారా నేను స్వస్థపరచబడగలను, ఆయన ద్వారా నేను బాగుపడగలను అనే విశ్వాసం చేత ఆయన ప్రభు అయిన క్రీస్తును పిలుస్తున్నాడు. అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, తండ్రి నన్ను కాణించయ్యా అని మొరపెడుతూ ఉన్నాడు, అనగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నవారు, ఊరుకోవయ్యా, అంతమంది జనాల్లో నిన్ను పట్టిస్తాడా, అంతమంది జనాలు వారు ముందు వెనక ఉన్నారు, వారిని వదిలేసి నీ గురించి ప్రత్యేకించి నీ కోసం వస్తాడా ప్రభు, ఊరుకో, ఇక్కడ అరవద్దు, కేకలయ్యొద్దు వారు గర్తించారు. పక్కనున్నవారు, ఊరుకోవయ్యా, ఇక్కడ నువ్వేం చేయకూడదు, అరవకు, ఇక్కడ గోల చేయకు, ఇక్కడ కేకలు వేయవద్దని పక్కనున్నవారు గద్దించారు. అయినప్పటికీ ఆ గద్దింపు మాటలకు, ఆ హెచ్చరిక మాటలకు ఆయన లక్ష్యం చేయక ప్రభు అయిన క్రీస్తునే, ప్రభువా నన్ను కాణించయ్యా, కనికరించయ్యా, జాలి చూపయ్యా అంటూ కేకలు వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు ఈయన కేకలు విన్నాడు, వినంటనే మార్గం గుండా తన నడకలో తను వెళ్తున్నటువంటి ప్రభు ఏమయ్యాడు, చక్కగా నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు, ఎవరు నన్ను పిలుస్తున్నారు అన్నప్పుడు, అదిగో ఆ భిక్షగాడు నిన్ను పిలుస్తున్నాడు ప్రభువా అన్నప్పుడు, వారికి ఏం కావాలో వారిని పిల్లండి అన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలియనప్పుడు మనం అనేకమైనటువంటి సమస్యలు ఉంటాం, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాం, అనేక కష్టాలలో ఉంటాం. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు ఎవరు ఒక మెతుకు అన్నం ఇవ్వరు. మనం దాహంతో ఉన్నప్పుడు ఎవరు మన గురించి పట్టించుకోరు. మనం సమస్యలు ఉన్నప్పుడు ఎవరు మన గురించి పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే మన సమస్యలు, మన బాధలు, మన రోగాలు పోతాయని ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటాము, అప్పుడు ఎప్పుడూ మన గురించి పట్టించుకొని వ్యక్తులు వచ్చి, ఎందుకురా నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకురా యేసుక్రీస్తు దేవుణ్ణి విశ్వసించున్నావు అంటూ మనల్ని ఏం చేస్తారు, గొడవ చేస్తారు. ఈ యొక్క భర్తపై కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు అదే దారిలో అడుకుంటూ ఉన్నాడు. అనేక దినములు దాహముతో చాలామందిని నీరు అడిగారు, నీరు ఇవ్వలేదు. ఆకలితో ఆహారం అడిగారు, ఆహారం ఇవ్వలేదు. ఆకలితో ఏడుస్తున్నప్పుడు, దాహంతో ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈయన పిలిచాడో అప్పుడు వాళ్ళందరూ ఎందుకురా ప్రభువుని పిలుస్తున్నావు అంటూ ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నారు. ఈ భక్తి జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ మనల్ని పట్టించుకోరు. కానీ మన కష్టం నుండి మనల్ని గట్టెక్కించే దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు అందరూ కూడా దేవుని నుండి మనల్ని దూరం చేయాలని ఏం చేస్తారు, ఒకటై మనల్ని గద్దిస్తారు, గొడవ చేస్తారు.
రకరకాల సమస్యకు గురి చేస్తాడు. ఈ యొక్క భర్తమై కూడా అనేక మంది తిట్టారు, అనేక మంది గసిరారు, అనేక మంది గద్దించారు, ఇక్కడ అరవద్దు, కేకలయ్యొద్దు అన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా దేవుని పిలవడము ఆపలేదు. అనగా దేవుని ప్రార్థించుట ఆయన ఆపలేదు. ఆపకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువుని పిలుస్తూనే ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి వారిని పిలవండి అయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన చెప్పినప్పుడు శిష్యులు వచ్చి ఏం చెప్తున్నారు? ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని వానితో చెప్పారు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి. మన భక్తి జీవితంలో దేవుడి నుండి మనకు దూరం చేయాలని అనేక మంది మనల్ని ఆటంకపరుస్తారు, అనేక మంది మనల్ని శోధిస్తారు, అనేక మంది మనల్ని రకరకాలుగా హింసిస్తారు. మనం సమస్యలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు ఎవరూ మనల్ని పట్టించుకోరు. కానీ క్రీస్తు ప్రభువును నమ్ముకొని బాగుపడదామా అనుకునేసరికి అందరూ మన మీదకి వచ్చి వీడెప్పుడు దేవుని నమ్ముకొని బాగుపడిపోతాడా అనుకుని మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా ఆటంకపరుస్తాం. ఈ భర్తమయ జీవితంలో కూడా అంతే. గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ ఆటంకపరుస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆటంకాలు ఏవి లక్ష్యం చేయకుండా ఈ గుడ్డివాడైన భిక్షకుడు భర్తమై ఏం చేస్తున్నాడంటే దేవుని పిలుచుట వలన దేవుడు వెళ్తున్నటువంటి ప్రభువు నిలబడి ఈయనని పిలుచున్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు భర్తమైన పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము భయపడకూడదు, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం పిరికితనముతో దేవుని మందిరానికి వెళ్ళకూడదు, కానీ ధైర్యంతో దేవుని భక్తి మనము చెయ్యాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోమని అనగానే ఏం చేశాడు? ఈ యొక్క భర్తమ ఏం చేశాడంటే దిక్కున లేచాడు. హల్లెలూయా. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. అంతటా ఆయన ఏం చేశాడంటే తను వేసుకున్నటువంటి మురికి బట్టలు, తను వేసుకున్నటువంటి కంపు బట్టలు, తను వేసుకున్నటువంటి అపవిత్రమైన బట్టలు పారవేశాడు. పారవేసి లేచి దేవుని దగ్గరకు వెళ్ళాడు. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం వేసుకున్న బట్టలతో మనం వెళ్ళకూడదు. ఏం చేయాలి? మన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అనగా మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మన పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి మన మురికి బట్టలు అనగా పాపపు లక్షణాలు, పాపపు బుద్ధులు, పాపపు ఆలోచనలు, పాపపు గుణాలు, మనలో ఉన్నటువంటి అపవిత్రత అన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. గుడ్డివాడని భిక్షకుడు తన యొక్క అపవిత్రమైనటువంటి మురికి బట్టలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చుట వలన ప్రభు అయిన యేసు అంటాడు, నేను నీకోసం ఏం చేయాలయ్యా అన్నప్పుడు, ప్రభువా నాకు దృష్టి లేదు, నేను అంధుడను, గుడ్డివాడను, కనుక నాకు దృష్టి కలుగజేయము అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ విశ్వాసం చొప్పున నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. యేసు నేను నీకేం చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఎంతటి కష్టములో ఉన్నా, ఎంతటి దుఃఖములో ఉన్నా, ఎంతటి వ్యాధిలో ఉన్నా, నీ వ్యాధి నుండి, నీ దుఃఖం నుండి, నీ సమస్య నుండి, నీ శోధ నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఈ యొక్క గుడ్డి వారికి చూపును కలుగజేసిన దేవుడు నీకు కూడా నీ సమస్య నుండి
విడుదల కలుగజేస్తాడు. కనుక ఈ గుడ్డివాడైన భిక్షకుడు అంటే భర్తమై విశ్వాసంతో దేవుని దగ్గరికి ఏ విధంగా అయితే వచ్చాడో నువ్వు కూడా విశ్వసించి నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రండి. దేవుని యొక్క మేలును, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకునండి. కాబట్టి ఈ యొక్క గుడ్డివాడైన భిక్షకుడును దేవుడు స్వస్థపరిచిన విధంగా నిన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. నీ సమస్యను కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి మీరందరూ దేవుని ఎదుకు రండి, దేవుని యొక్క మేలును పొందుకోనండి. ఈ మాట ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.